హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. నేనైతే బంజారా హిల్స్లో ఉన్న ఫుడ్ స్టోరీస్కి వచ్చానండి. ఇదైతే రీసెంట్గా మన హైదరాబాద్లోనే ఓపెనింగ్ అయిందనమాట. మన తెలుగు యాక్ట్రెస్ రానా గారు వన్ ఆఫ్ ద పార్ట్నర్ అనమాట ఈ ఫుడ్ స్టోరీస్ స్టోర్కి. అండ్ మెయిన్గా ఇందులో మనకి మొత్తం ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ గ్రాసరీ ఐటమ్స్ అండ్ కాస్మెటిక్స్ కూడా అండి, అన్ని ఇంపోర్టెడ్ ఐటమ్స్ అనేవి ఉంటాయి. మెయిన్గా అక్కడ ఉన్న సెలబ్రిటీస్ ఇంకా పొలిటీషియన్స్ని మెయిన్గా బేస్ చేసుకొని అక్కడ ప్రైజెస్ అనేవి డిసైడ్ అయ్యి ఉన్నాయండి. అండ్ ఇక్కడ చూస్తే మనకి కిడ్స్కి కూడా గ్రాసరీ ట్రాలీ అనేది ఒక డిజైన్ చేసేవి ఉన్నాయన్నమాట. చిన్నగా కిడ్స్ కూడా ఇష్టంగా షాపింగ్ చేసేటట్టుగా. మెయిన్గా ఈ స్టోర్లో అయితే 5 lakhs వర్త్ అయిన ఈ మష్రూమ్ అండి, ఈ పుట్టగొడుగు అనమాట, అక్షరాల 5 లక్షల రూపాయలు. ఈ పుట్టగొడుగు మెయిన్గా 5.5 నుంచి 6 kgs వరకు వెయిట్ అనేది ఉందంట. దీన్ని టీలో వాడుకుంటారంట, స్మూదీస్లో వాడుకుంటారంట, అలానే సలాడ్స్లో కూడా వాడుకుంటారంట. దాని మీద మెన్షన్ చేసి ఉందన్నమాట. మరి ఎవరు కొనుక్కుంటారేమో నాకు తెలియదు, కానీ ఇంత పెద్ద మష్రూమ్ అయితే నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. అది కూడా కాకుండా ఈ స్టోర్లో మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే మీకు సెలబ్రిటీస్ కనిపించే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. మనకి బంజారా హిల్స్ సైడే ఉంది కాబట్టి చాలా సెలబ్రిటీస్ రావచ్చు కూడా ఈ స్టోర్కి. అండ్ బ్యాక్ సైడ్ చూడండి మష్రూమ్ ఎంత పెద్దగా ఉందో. నెక్స్ట్ నేనైతే ఈ స్టోర్లో బేబీ మూవీ డైరెక్టర్ని చూసానండి, బట్ నేనైతే వీడియో తీసుకోలేదు. నెక్స్ట్ హెయిర్ విగ్స్ అనేవి ఈ స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇదైతే ఒరిజినల్ విగ్ అండి, చాలా నిజంగా చాలా క్వాలిటీగా స్టిచ్ చేశారు. దీని వర్త్ వచ్చేసేసి 28,000 అంట. చాలా బాగుంది. అండ్ దీంట్లో కర్ల్స్ వచ్చినవి కూడా ఉన్నాయి. అండ్ అలానే నెయిల్స్ ఎక్స్టెన్షన్స్ కూడా ఉన్నాయండి. దీంట్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెయిల్స్ ఎక్స్టెన్షన్స్ అనేవి ఉన్నాయి. ఇది వచ్చేసేసి కర్లీ హెయిర్ వాళ్ళకండి, అచ్చం ఒరిజినల్గా ఉన్నట్టే ఉందన్నమాట. దీంట్లో లెంత్ కూడా మనకి ఉన్నాయని చెప్పారు. మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్లో కూడా అవైలబుల్గా ఉన్నాయని చెప్పారు ఒరిజినల్ హెయిర్స్. అండ్ వీటిలో మనకి డై చేసినవి హెయిర్స్ కూడా ఉన్నాయన్నమాట. చూడండి ఇప్పుడు తను చూపిస్తున్నారు కదా, డిఫరెంట్ కలర్స్ సైడ్ క్లిప్స్ లాగా పెట్టుకునేటట్టుగా వచ్చినవి అని చెప్పారు. హైలైట్స్ అంటారు కదా, హెయిర్ హైలైట్స్ అలాంటివి అనమాట. ఇంకా మేకప్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. స్కిన్ కేర్, డైలీ స్కిన్ కేర్వి కూడా చాలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. మన ఇండియన్వి అలానే అబ్రాడ్వి కూడా చాలా నెంబర్ ఆఫ్ కంపెనీస్వి ఉన్నాయి. అండ్ చూడండి ఇదైతే స్నేల్ ఉంటుంది కదా, నత్త, దాంతో తయారు చేసిన షీట్ మాస్క్ అంట. ఇంట్రెస్టింగ్గా కనిపించింది. నెక్స్ట్ మనం ఇందాక ఎక్కడైతే పుట్టగొడుగు చూసామో దాని బ్యాక్ సైడే మనకి ఈ ఫ్రూట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి రాస్బెర్రీ, మనకి నెదర్లాండ్స్ నుంచి ఇంపోర్టెడ్ అయినాయండి. 1300 రూపీస్ అనమాట. ఇవి వచ్చేసేసి బెర్రీసే. ఇది కూడా నెదర్లాండ్ నుంచే వచ్చినాయండి. ఇది కూడా 1300 రూపీస్. 125 grams, ఓన్లీ గ్రామ్స్, కేజీస్ కాదనమాట, గ్రామ్స్లోనే మనకి 100s, 1400s, 1500s. చూడండి ఇది 150 grams 1500 అనమాట. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి చెర్రీ అండి. ఈ చెర్రీ కూడా స్పెయిన్ నుంచి అనుకుంటా ఇంపోర్టెడ్ అయింది. లేదు టర్కీ. 240 రూపీస్ 100 grams. అండ్ ఇవి చూడండి గ్రేప్స్, సీడ్లెస్ గ్రేప్స్ అనమాట. నేను ఒకటి తిని చూసాను, టేస్ట్ చాలా స్వీట్గా ఉన్నాయి. 500 రూపీస్ అంట, 250 grams. అండ్ ఇది ఇంకొక సీడ్లెస్ గ్రేప్స్ అండి, బ్లాక్ గ్రేప్స్, 113 రూపీస్ 250 grams. ఇవి వచ్చేసి బ్లూబెర్రీ అయితే 350 రూపీస్. అండ్ ఇవి వచ్చేసేసి బ్లాక్ కరెంట్, ఇది వచ్చేసి నెదర్లాండ్ నుంచి ఇంపోర్ట్ అయింది, 1400 రూపీస్ అనమాట. ఇవి వచ్చి ఇంకొక టైప్ ఆఫ్ రెడ్ గ్రేప్స్, 500 రూపీస్ 250 grams. అండ్ ఇవి వచ్చేసి యూఎస్ఏ నుంచి ఇంపోర్టెడ్ అయిన యాపిల్స్, 80 రూపీస్. ఇది వచ్చేసి జపాన్ నుంచి వచ్చిందండి, జపాన్ ఫ్రూట్ అనమాట. ఇది బ్రౌన్ పియర్, కొరియా నుంచి వచ్చింది. థాయ్ టెండర్ కోకోనట్ అండి. ఇవైతే నాకు తాగాలనిపించింది, బట్ కాస్ట్ చూస్తే 1000 రూపీస్ అనమాట.
మరి థాయిలాండ్లో ఎంత కాస్ట్ ఉంటుందో ఏమో, కానీ అక్కడ కోకోనట్కి మన కోకోనట్కి చాలా తేడా ఉంటుందని అనుకుంటున్నాను. లెమన్స్ ఇవైతే నేనైతే ఇంగ్లీష్ వ్లాగ్స్లో అయితే నేను చూస్తాను, పెద్ద పెద్ద లెమన్స్ 144 రూపీస్ ఈజిప్ట్ నుంచి ఇంపోర్ట్ అయినాయి అనమాట. అండ్ ఇవి వచ్చేసి ఆరెంజ్ వచ్చేసి అబోర్ నుంచి 100 రూపీస్ కేజీ అనమాట. స్వీట్ లైము మన ఆంధ్రప్రదేశ్లోనే పండించారు. నెక్స్ట్ వచ్చేసేసి మెయిన్గా మనకి చైనా ఇంకా కొరియన్ బ్లాగ్స్లో అయితే ఈ చిన్న చిన్న మష్రూమ్స్ పెద్ద పెద్దవి, అసలు వాళ్ళ దగ్గర అయితే మష్రూమ్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేవి ఉంటాయి. అలాంటివి మష్రూమ్స్ అన్నీ మనకి ఈ స్టోర్లో అనేది అవైలబుల్గా ఉన్నాయండి. ఆయిస్టర్ మష్రూమ్స్ అని, మిల్కీ మష్రూమ్స్ అని, ఇంకా చిన్న చిన్న మష్రూమ్స్ ఉన్నాయి కదా అవి. ఈ టొమాటోస్ చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, నాకు తెలిసి సలాడ్ టొమాటోస్ అనుకుంటా. ఇదిగోండి ఈ మష్రూమ్స్ కూడా ఎంత డిఫరెంట్గా ఉన్నాయంటే నేను ఫస్ట్ టైం పట్టుకోవటం కూడా వాటిని. అండ్ ఆస్పాగ్రస్ కూడా అక్కడ సేల్ చేస్తున్నారనమాట. ఇవైతే మనకి పెరూ నుంచి వచ్చాయి, 350 రూపీస్ 100 గ్రామ్స్. దాంట్లోనే పీల్ చేసిన ఆస్పాగ్రస్ అండి ఇదైతే 400 రూపీస్ 100 గ్రామ్స్ అనమాట. ఇది కూడా పెరూ నుంచి వచ్చింది. జుకీనీ అండ్ ఇది వచ్చేసి ఇంకొక టైప్ ఆఫ్ మష్రూమ్ అండి, లోకల్ మష్రూమ్ అనుకుంటా. అండ్ ఇదైతే పెప్పర్ అన్నమాట, డైరెక్ట్ చెట్టు నుంచి తెంపిన పెప్పరు 2800 రూపీస్ అండి. ఇవన్నీ వచ్చేసి మనకి పెప్పర్స్ అండి, స్వీట్ పెప్పర్స్ ఉంటాయి కదా అవన్నమాట. అండ్ అక్కడ లెమన్ గ్రాస్ కూడా ఉంది. ఇంకా ఇవన్నీ ఇంపోర్టెడ్ కదా, మెయిన్గా కొంచెం అక్కడ సైడ్ ఫారినర్స్ కూడా లీవ్ ఉంటారు కాబట్టి ఇవైతే వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. అండ్ అవగాడోస్ అండి, అవగాడోస్ వచ్చేసేసి ఇవి కూడా ఇంపోర్టెడే, 350 రూపీస్ మనకు పెరూ నుంచి ఇంపోర్ట్ అయినాయి అనమాట. ఇవి వచ్చేసేసి మైక్రో గ్రీన్స్ అండి, ఆవాలని మొలకెత్తిచ్చిన తర్వాత వస్తున్నాయి కదా మొలకలు అవన్నమాట. అండ్ ఇవి వచ్చేసేసి ఇంపోర్టెడ్ లీచీ అండి, చిన్నగా ఉన్నాయి, మన దగ్గర అయితే రెడ్ కలర్లో ఉంటాయి కదా. ఇవైతే స్పెయిన్ నుంచి వచ్చాయి, 400 రూపీస్ 250 గ్రామ్స్. మ్యాంగోస్ మన బంగన్పల్లి అని అనుకుంటున్నాను. అండ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయన్నమాట అక్కడ, మన ఇండియన్ వెజిటేబుల్స్ అన్ని రకాలు ఉన్నాయి కోకోనట్తో సహా. అండ్ పర్పుల్ కాదు రెడ్ క్యాబేజ్ కూడా ఉంది. అండ్ అక్కడ మెయిన్గా నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటంటే హ్యూజ్ వెరైటీ ఆఫ్ డ్రై మష్రూమ్స్ కనిపించినాయండి. మరి అవి డైరెక్ట్గా వండుకొని తింటారో లేకపోతే సలాడ్స్లో వేసుకొని తింటారో తెలియదు, కానీ చూడండి ఇది ఒక టైప్ ఆఫ్ డ్రైడ్ మష్రూమ్ అనమాట. ఇంత పెద్దగా ఉంది, పైన మనకి ఏదో ఫంగస్ పట్టినట్టుగా సముద్రంలో నుంచి తీసి ఎండబెట్టినట్టుగా అనిపిస్తుంది, గట్టిగా ఉందన్నమాట. అండ్ ఇది ఇంకొక టైప్ ఆఫ్ మష్రూమ్, ఇది కూడా ఎండబెట్టిన మష్రూమే. వీటి కాస్ట్ కూడా మీకు బ్యాక్ సైడ్ చూపిస్తున్నానండి, 2000 1500 అలా ఉన్నాయన్నమాట. ఇది ఇంకొక టైప్ ఆఫ్ మష్రూమ్. అండ్ ఇది చూడండి ఏదో చాక్లెట్ పైన స్ప్రింకిల్ చేసినట్టుగా ఉంది, ఇది ఒక టైప్ ఆఫ్ మష్రూమ్. అండ్ ఇది కూడా కాస్ట్ వచ్చి 650 రూపీస్. ఇదైతే మొత్తం పౌడర్, ఏదో పాలలో కలుపుకున్న పౌడర్ లాగా ఉంది. ఇది కూడా మష్రూమే అంట, ఇంట్రెస్టింగ్గా కనిపించింది అక్కడ. అండ్ ఇదైతే పూతరేకులు ఉన్నట్టు ఉంది, అంటే పొడి చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఇది ఇంకో టైప్ ఆఫ్ మష్రూమ్ అండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మష్రూమ్స్. అలానే మనకు అక్కడ సీ ఫుడ్ ఇంకా మనకి మీట్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఫిషెస్లో అయితే మనకి సాల్మన్ వరకు, టూనా ఫిష్, సాల్మన్, ప్రాన్స్ అలాంటివి కూడా ఉన్నాయి. అండ్ ఇవి చూసుకుంటే మనకి హాట్ డాగ్, సాసేజెస్, ఇంకా స్లైసెస్ లాంటివి ఉంటాయి కదా ఫారినర్స్ యూజ్ చేస్తారు, మనమైతే ఇలాంటి వాటి జోలికైతే అసలు వెళ్ళము. స్మోక్డ్ చికెన్ కూడా ఉందండి, హోల్ చికెన్ డైరెక్ట్ తీసుకుపోయి ఓవెన్లో పెట్టేయటమే. అలాంటివన్నీ ఇంపోర్టెడ్ అన్ని ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. నాకు తెలిసి ఇది ఏదో పోర్క్ అనుకుంటాను. అండ్ కింద అయితే అవి ఏంటియో కూడా అర్థం కావట్లేదు, మొత్తం ఇట్లా వైట్ ఫంగస్ లాగా పట్టుంది, కానీ అది ఒక టైప్ ఆఫ్ ఫుడ్ అనుకుంటా. అండ్ ఇదైతే మొత్తం చీజ్ అండి, చీజ్ ఫ్యాక్టరీ లాగా మొత్తం చీజే. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చీజ్, మనకు తెలిసింది ఒక వెరైటీ, కానీ ఇక్కడైతే చాలా వెరైటీస్ ఆఫ్ చీజ్ ఉన్నాయి.
ఫంగస్ పట్టిన చీజ్ కూడా దానికి ఒక డిమాండ్ ఉంటుందండి, అది హెల్త్కి కూడా చాలా మంచిదంట. అలాంటి చీజ్ కూడా ఉంది అక్కడ. అండ్ ఇవి వచ్చేసి స్పైసెస్ అండి. నాకు స్పైసెస్లో మెయిన్గా మిరియాల్లో ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. రెడ్ పెప్పర్ ఉంది, గ్రీన్ పెప్పర్ ఉంది, వైట్ పెప్పర్ ఉంది. ఇలాంటి 3-4 రకాల పెప్పర్స్ అనేవి చూసాను అనమాట. ఇదిగోండి, ఇది రెడ్ పెప్పర్, నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది ఇంకొక టైప్ ఆఫ్ పెప్పర్. అండ్ సాల్ట్ కూడా సేల్ చేస్తున్నారు. అండ్ మిర్చీస్లో ఇవి ఒక టైప్ ఆఫ్ మిర్చీస్. అండ్ హనీ కూడా ఉన్నాయండి, ఒరిజినల్ హనీ అన్నమాట. హనీ కూడా మనం టేస్ట్ చేసి తీసుకోవచ్చండి. ట్రయల్స్ కూడా ఉన్నాయన్నమాట అక్కడ. అండ్ ఫుడ్ ఐటమ్స్లో కూడా మనం టేస్ట్ చేసి తీసుకునేటట్టుగా అక్కడ ట్రయల్స్ కూడా పెట్టారు. అండ్ టేస్ట్ చేసి తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసేసి ఐరన్ పాట్స్ అండి. ఎంత బరువుగా ఉందంటే, అండ్ దీని కాస్ట్ చెప్తాను, 23,000 ఎంతో ఉంది. అక్కడ ఉంది చూడండి, 23-25 ఎంతో ఉందన్నమాట దాని కాస్ట్. నేనైతే షాక్ అయిపోయాను, టూ మచ్ కాస్ట్. బట్ ఇవి తరతరాలు పనికొస్తాయండి. ఒక్కసారి కొంటే చాలు, మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి అలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంత కెపాసిటీ మెయింటెనెన్స్ ఉంటుంది అనమాట దానికి. అండ్ ఇవి వచ్చేసేసి పిజ్జా బేస్వి చేసుకునేది ఉంటుంది కదా, అదనమాట. అండ్ ఇవి వచ్చేసేసి కొబ్బరి చిప్పల పాట్స్. అండ్ ఇప్పుడు మీకు కాస్ట్ చూపిస్తున్నా చూడండి, ఐరన్ పాట్ 26,500 రూపీస్ అనమాట. కానీ చాలా బరువు ఉందండి, ఎలా మెయింటెనెన్స్ చేస్తారో ఏమో తెలియదు కానీ. అండ్ నెక్స్ట్ లేడీస్కి ఇంకా కిడ్స్కి ఎంతో ఇష్టమైన సెక్షన్ ఇది, చాక్లెట్ ప్రపంచం అనమాట. ఎన్ని నెంబర్ ఆఫ్ కంపెనీ చాక్లెట్స్ ఉన్నాయండి. అండ్ అలా నెంబర్ ఆఫ్ మ్యాష్మెల్లోస్ కూడా ఉన్నాయండి అక్కడ. చాలా హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయి చాక్లెట్స్లో కూడా. ఇంకా అంతే, పిల్లల్ని తీసుకెళ్తే ఇంక మొత్తం ట్రాలీలో వేసేస్తారు. మెయిన్గా ఈ స్టోర్ మాత్రం మొన్న నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే అస్సలు సెట్ కాదు. అక్కడ ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ స్టోర్ని డిజైన్ చేశారని అనుకుంటున్నాను. అండ్ మొత్తం ఇంపోర్టెడ్వే. అండ్ ఇక్కడ వచ్చేసేసి మనకి రానా గారి వైఫ్ మెహకా గారు ఏవైతే తను రానా గారి కోసం చేసే స్మూదీస్ ఉంటాయో ఆ స్మూదీస్ ఇక్కడ సేల్ చేస్తున్నారనమాట. మనం ఒకసారి టేస్ట్ చేసేసి పర్చేస్ చేసుకోవచ్చు ఆ స్మూదీస్. అండ్ ఇది వచ్చేసి థాయిలాండ్ మ్యాంగో అంట, 500 రూపీస్, 250 గ్రామ్స్. అండ్ అక్కడ షూజీ బేస్ కూడా దొరుకుతుందండి. ఓకేనా అండి, ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.